అబ్బబ్బా అబ్బబ్బా ఏంటి పొగ? అర్జెంట్ గా ఫైర్ ఇంజిన్ ఫోన్. ఓహో, పూజ పూజ జరుగుతుంది. ఇది పవిత్ర పెట్టిన పొగ. సూర్యోదయం కాకముందే ఇల్లంతా ధూపం, దేవుడి ముందు దీపం. ఇంటికే ఒక ప్రశాంతత తీసుకొచ్చావమ్మా. సాక్షాత్తు లక్ష్మీదేవే నా ఇంటికి కోడలిగా వచ్చినంత సంతోషంగా ఉంది. అమ్మా లక్ష్మీదేవి, నువ్వు ధూపం వేసుకో, దీపం పెట్టుకో, కానీ టంగ టంగ టంగమంటూ ఆ గంట సౌండ్ బయటికి రాకుండా చూసుకో. అయ్యగారికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. రే నువ్వు ఊరుకోరా. వాడు అలాగే అంటాడు కాని నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పవిత్ర. వచ్చి రాగానే ఇంటి కోడలుగా నీ బాధ్యతను తీసుకున్నావు. మావయ్య గారు, మీరు వాకింగ్కి వెళ్ళిరండి. ఈలోగా టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వెందుకమ్మా, నేనున్నానుగా, నేను చేస్తాను. ఇక నుంచి ఇంటి పనులు నేనే చూసుకుంటా. పగలు రాత్రి తేడా లేకుండా ఈ ఇంటి కోసం శ్రమించావు. అందరికీ ఏ లోటు రాకుండా చూసుకున్నావు. ఎంతో అలసిపోయి ఉంటావు. ఇక చాలు, నువ్వు హాయిగా ఉండు. నీ బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ పవిత్ర. సరే సరే సర్లే, డిస్పోజ్. ఎవరి పనులు వాళ్ళు వెళ్ళి చూసుకోండి. సార్ వెళ్ళి పడుకుంటారు. రే ఆది, ఇప్పుడు వెళ్ళి పడుకున్నావనుకో ఊరుకొని చెప్తున్నా. రేపటి నుంచి నువ్వు కూడా 5కే లేచి మావయ్య వాళ్ళతో వాకింగ్కి వెళ్ళాలి. పవిత్ర, ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే. ఇక నుంచి వాడు ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడాలి. చూసారా, ఇంటి పెత్తనం చేజిక్కించుకోవటానికి ఎన్ని నాటకాలు ఆడుతుందో. ఈమె ఇంటికే కాదు, వేళకు కూడా పెట్టింది పొగ. పవిత్ర, నీ చేతి వంట రుచి కూడా అచ్చం మా సీతమ్మ వంటలాగే అద్భుతంగా ఉంది. చూసావా కీర్తి, నిన్ను కనీసం పట్టించుకోవడం లేదు. కోడలిగా అడుగు పెట్టి పెట్టగానే పవిత్ర మీ వాళ్ళందర్నీ బుట్టలో వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకొన్నాళ్లు పోతే నీ సొంత మనుషుల ముందే నువ్వు పరాయిదాన్లా బ్రతకాలి. అది ఆడమన్నట్టు ఆడాలి. ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని, చూడమ్మా కీర్తి, పవిత్ర చెప్పిన ప్రతి దానికి నువ్వు ఎదురు తిరిగి సమాధానం చెప్తేనే నీ విలువ నీకుంటుంది. లేదనుకో నీ గతి అదో గతి. సాయంత్రం ఎర్లీగా వస్తాను. రెడీ అయి ఉండు. మనం బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి? సర్ప్రైజ్, ఇప్పుడు చెప్పను. బాయ్. బాయ్, జాగ్రత్త.
వీలైనంత తొందరలో వేళ్ల పెళ్లి కూడా చేద్దామని సీత ఆరాటపడుతుంది. ఒకరు కోరుకుంటేనో ఎవరో ఆరాట పడితేనో ఈ పెళ్లి జరగదు. నేను అనుకుంటే జరుగుతుంది. అది జరగని పని. సంజు సంజు ఏంటమ్మా? టిఫిన్ తినవే. పిలుస్తుంటే నువ్వు రావడం లేదని నేనే తీసుకొచ్చాను. వద్దమ్మా, తినాలనిపించట్లేదు. తిండి మానేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు, బాధలు తీరవు. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే, నువ్వు టెన్షన్ పడుకో. ప్రాబ్లం సాల్వ్ అయ్యే మార్గం నేను ఆలోచించాను. ఏంటి అది? రాత్రి డాడీ చెప్పిన దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదితో నా పెళ్లి చేయడు. అందుకని పెళ్లి చేసుకున్నాకైనా అక్కడే ఉండాలి కాబట్టి ఇప్పుడే వెళ్ళి ఇక చక్రవర్తి అంకుల్ ఇంట్లోనే ఉంటాను. నువ్వేం ఆలోచిస్తున్నావో నీకైనా అర్థమవుతుందా సంజన? వాళ్ళెంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా పెళ్లి కాకుండా ఆడపిల్ల వెళ్ళి వాళ్ళింట్లో ఉండటం మర్యాద కాదమ్మా. పెళ్లి చేసుకుని వెళ్తేనే గౌరవంగా ఉంటుంది. నేను ఇక్కడే ఉంటే డాడీ ఆదితో నా పెళ్లి జరగనిస్తాడా అమ్మా? నా కాళ్ళు చేతులు కట్టేసి బలవంతాన వేరే వాళ్ళతో నా మ్యారేజ్ చేస్తాడు. అంతదాకా మనం పోనిస్తామా? చక్రవర్తి అన్నయ్య సీత వాళ్ళు మీ పెళ్లి గురించి వచ్చి మీ డాడీతో మాట్లాడతానని చెప్పారు కదా. అప్పటికి మీ డాడీ మనసు మారకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అంతదాకా నేను ఈ టెన్షన్ భరించలేనమ్మా. ఇప్పుడే ఆదితో మాట్లాడి వెంటనే మా మ్యారేజ్ జరగడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించమని చెప్తాను. వాడే కరెక్ట్. ఆదికి సంజన ఫోన్ చేస్తున్నట్టుంది. నేను ఇచ్చేసి వస్తాను. ఆ ఫోన్ ఆదికి ఇవ్వద్దు. ఎందుకే, మనం నొక్కేద్దామా? అయితే ఉండు, ఇదే మంచి ఛాన్స్. ఇటు ఇవ్వండి. అంటే నువ్వు దాచుకుంటావా? సరే తీసుకో. నేను దాచుకోవడానికి కాదండి, ఇది అడ్డం పెట్టుకొని పవిత్రని సంజన అపార్థం చేసుకునేలా చేయాలి. ఆది ఫోన్ మనం దాచేస్తే పవిత్రని సంజన ఎలా అపార్థం చేసుకుంటుంది? మీకు బుర్ర పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. పవిత్ర వచ్చాక ఆది తనని పట్టించుకోవటం లేదని క్రియేట్ చేస్తే అపార్థం చేసుకుంటుంది. వామ్మో వసై వాసుకి, నీది మామూలు బుర్ర కాదే, అదొక పెద్ద. ఆది ఫోన్ తీయడం లేదమ్మా. పని మీద ఉన్నాడేమో, చేస్తాళ్లే. నువ్వు టిఫిన్ చెయ్యి. వద్దు సంజు, ముందు తిను.